బ్రిడ్జెస్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఎంతో పొడవుగా, ఎంతో ఎత్తులో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అయితే ఇవాల్టి మన వీడియోలో నేను ఎలాంటి కొన్ని బ్రిడ్జెస్ గురించి చెప్తానంటే వీటి గురించి విన్న తర్వాత ఇక్కడికి వెళ్ళాలంటేనే భయపడతారు. ఈ బ్రిడ్జెస్ చూడడానికి చాలా అందంగా, అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కానీ అత్యంత దారుణమైన ప్రమాదం ఆ బ్రిడ్జ్లోనే ఉంటుంది. ఈ బ్రిడ్జ్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒక చిన్న తప్పు చాలు మన యొక్క జీవితం ముగిసిపోవడానికి. అలాంటి అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ద ఉసామి హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇన్ పాకిస్తాన్. ఫ్రెండ్స్, పాకిస్తాన్ లోని హంజా వాలీలో ఉన్న ఈ బ్రిడ్జ్ ని చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. అయితే చూడ్డానికి ఇది ఎంత అందంగా కనిపిస్తుందో అంతే ప్రమాదకరం. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బ్రిడ్జెస్ లో ఇది ఒకటి. ఈ బ్రిడ్జ్ ఎందుకు డేంజర్ అంటే ఈ బ్రిడ్జ్ మొత్తం టోటల్ గా రూప్స్ తో తయారై ఉంటుంది. రూప్స్ తోని అండ్ చెక్క ముక్కలతో తయారై ఉంటుంది. అండ్ ఆ చెక్కలైనా కూడా చాలా దూరంగా ఉంటాయి. ఒక చెక్క నుంచి మరొక చెక్కకు మధ్యలో చాలా ఎక్కువగా గ్యాప్ అయితే ఉంటుంది. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా మొత్తంగా రోప్స్ అండ్ వుడ్స్ తో తయారై ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ కింద హాన్జా రివర్ ఉంటుంది. ఎక్కువగా గాలి వచ్చినప్పుడల్లా ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఊగుతుంది. అయితే ఇది ప్రమాదకరమా అంటే అంతేమీ కాదు. ఈ బ్రిడ్జ్ కూడా తాళ్లతోని చెక్కలతోనే తయారై ఉంది కాబట్టి అండ్ ఒక్కొక్క చెక్కకు మధ్యలో ఎక్కువగా గ్యాప్ ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ ని డేంజరస్ బ్రిడ్జెస్ లో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే ఈ బ్రిడ్జ్ పై నుంచి అక్కడి స్థానికులు తరచుగా ప్రయాణిస్తూ ఉంటారు. రివర్ మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి ఈ బ్రిడ్జ్ దగ్గరికి చాలా ఎక్కువ మంది టూరిస్టులు వస్తారు. అండ్ అక్కడి లొకేషన్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మరికొందరు అయితే ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బ్రిడ్జెస్ లో ఒకటి కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ అవుతారు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ బ్రిడ్జ్ అంతా కూడా చెక్కలతోని తాళ్లతోని తయారై ఉంది కదా, మరి ఆ చెక్కలు విరిగిపోవా అని. అయితే మనకు ఆ భయం అసలే అవసరం లేదు. ఎందుకంటే అక్కడి మేనేజ్మెంట్ ఆ చెక్క ముక్కల్ని అండ్ ఆ రోప్స్ ని ఎప్పటికప్పుడు రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ నాకు మాత్రం ఈ బ్రిడ్జ్ ని చూస్తుంటే సాహసం మూవీలో ఈ బ్రిడ్జ్ గుర్తుకొస్తుంది. ఒక్క స్టెప్ రాంగుగా పెట్టినా ఈ మూవీలో లాగా ఆ బ్రిడ్జ్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అని. కానీ మనకైతే భయం అవసరం లేదని చెప్పాను కదా. అక్కడి మేనేజ్మెంట్ ఆ చెక్కకు చిన్న క్రాక్ వచ్చినా కూడా దాన్ని ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తూ ఉంటారు. ట్రిఫ్ట్ బ్రిడ్జ్, స్విట్జర్లాండ్. ఫ్రెండ్స్, స్విట్జర్లాండ్ లో ఉన్న ఈ ట్రిఫ్ట్ బ్రిడ్జ్ ని చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఈ బ్రిడ్జ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గానే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్రిడ్జెస్ లో ఇది కూడా ఒకటి. ఈ బ్రిడ్జ్ కింద ఒక నది ఉంది. ఈ నది నుంచి కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంది. ఎప్పుడైతే బ్రిడ్జ్ దగ్గర గాలి ఎక్కువగా వస్తుందో ఈ బ్రిడ్జ్ అంతా కూడా ఊగుతుంది. అండ్ ఆ ఊగే విధానాన్ని చూస్తే మన కాళ్ళు కూడా వణుకుతాయి. అంత బలంగా ఊగుతుంది. అడ్వెంచర్ అండ్ థ్రిల్ ను కోరుకునే వాళ్ళు ఈ బ్రిడ్జ్ దగ్గరికి ఎక్కువగా వెళ్తారు. మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.